దేవుని అత్యంత కృపను బట్టి మరి యొక్క తరుణాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి లెక్కలేనటువంటి వందనాలు సూచన తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క దైవ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామమునకై వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. ప్రత్యేకమైన సమయంలో ప్రభువా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీవు మా మధ్యన సంచరించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా వారికి కావలసిన మాటలను మీరు అందజేసి ప్రభువా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవించే గొప్ప కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. ఈ యొక్క సమయాన్ని ప్రభువా మరి మేము ప్రభువా మరి నీ యొక్క వాక్య ధ్యానం కోసం ప్రభువా మరి ఏర్పాటు చేసుకొని ఉండగా ప్రభువా నీ యొక్క సహాయాన్ని మేము కోరుచున్నాం. వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, లోబడే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి అలాగే ప్రభువా వాక్యాన్ని విత్తబోచుండగా ఎడంతల ఆత్మశక్తిని, బలాన్ని దయచేసి ప్రభువా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ప్రభువా నేను నీ యొక్క వాక్కులను అందచేయ రీతిగా ప్రభువా నీవు నన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నందుకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మనందరికీ వచ్చిన పాట హౌస్ ఆఫ్ ప్రేయర్ పాటల పుస్తకంలో నుండి కొండల తట్టు నా కనులెత్తి ఉన్నాను, నాకు సహాయము నీవేగా అనే పాటను మనం అందరం పాడుకుందాం. హౌస్ ఆఫ్ ప్రేయర్ పాటల పుస్తకంలో 58వ పాట. కొండల తట్టున నా కనులెత్తి ఉన్నాను, సహాయము నీవేగా, సహాయము నీవేగా. కొండల తట్టున నా కనులెత్తి ఉన్నాను, సహాయము నీవేగా, సహాయము నీవేగా. యేసయ్యా నన్ను కాపాడు
ధ్యానం చేసుకోబోయే పాఠ్యభాగము తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం ఆ మాటను చూస్తున్నాం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మనము పైన 19వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలను మనకు తెలియచేయబడుతున్నాయి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి అని అక్కడ తెలియచేసినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము ఈ 22వ వచనాన్ని ప్రాముఖ్యంగా దీంట్లో ఉన్న మాట ఏంటి అంటే కీడు అనే మాటను మనము చూస్తా ఉన్నాం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అంటే దేవుడు కొన్ని విషయాల నుండి మనము దూరముగా ఉండాలండి, వాటి జోలుకి కూడా మనము వెళ్ళొద్దు అని దేవుడు కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో మనకి ఉంచి ఉన్నాడు. ఆయన విశ్వాసులంగా ఎదుగుతున్న మనము ఏమి ఈ దినాన నేర్చుకోబోయే పాఠము ఏంటిది అంటే ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ దినాన ఒక 3 చాలా ప్రాముఖ్యమైన కీడులు మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం ఎంత విశ్వాసమైనప్పటికీ, ఎంత దేవుని పట్ల మనకు ప్రేమ ఉన్నప్పటికీ ఈ లోకము పాడైనది గనక మనము కూడా కొన్నిసార్లు కొన్ని కీడులకు మనము దూరముగా ఉండలేక వాటికి దగ్గరగా ఉంటాం. అయితే ఒక 3 చాలా ప్రాముఖ్యమైన ఈ కీడులు గురించి ఈ దినాన నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. మరి ఆ కీడులు ఒకవేళ మనము మన దైనందిన జీవితంలో కలిగి ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను. మనల్ని మనము ఈ దినాన ఒకసారి పరీక్షించుకోవడానికి దేవుడి యొక్క మాటను మనకి తెలియచేస్తున్నాడని మనం అందరము నమ్మాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే మనకి ఈ యొక్క వర్స్ ని ఎలా ఉందంటే అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. అబ్స్టైన్ అనే మాట మానుకోండి, మానుకోవాలి అనే మాటకు అర్థంగా మనం చూస్తా ఉన్నాం. ఇంకో వర్షన్ లో మనము చూసినట్లయితే, సింపుల్ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఈవిల్. ప్రతి విధమైన కీడునకు మనము దూరముగా ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఒక 3 విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకుందాం. మొదటిగా మనం గమనించినట్లయితే మనము విగ్రహాలకు అర్పించిన వాటికి మనము దూరముగా ఉండాలి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనంలో మనం ఆ మాటని చూస్తాం. ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఇక్కడ మనం గమనించినట్లయితే విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి. మనం ఇక్కడ మొట్టమొదటిగా గమనించినట్లయితే విగ్రహాలకు సంబంధించి ఏదైనా అర్పితాలు లేకుంటే విగ్రహాలు దగ్గర పెట్టిన ఆ యొక్క ఆహారము ఎవరైనా మనకి ఇస్తున్నట్లయితే వాటిని విసర్జించాలి, వాటికి దూరముగా ఉండాలి అని మనకి అపోస్తుల కార్యములో రాయబడినట్లు మనము చూస్తా ఉన్నాం. కనుక మనము మొట్టమొదటిగా కీడునకు దూరముగా, మొట్టమొదటి కీడు ఏంటిది, దేవునికి ఇష్టం లేని పని ఏంటిది అంటే విగ్రహాలకు అర్పించిన ఆహారము మనము భుజించుట. గనక మొట్టమొదటిగా మనం ఈ దినాన
జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే విగ్రహాలకు సంబంధించిన ఏవైనా కానీ, అది మాంసాహారమే కానివ్వండి, ఏ విధమైన ఆహారమే కానివ్వండి, వాటిని మనము తీసుకొన రానే రాదు, తీసుకోకూడదు, మనము తినకూడదు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతున్నట్లు మనము చూస్తా ఉన్నాం. అదే మాటను మనము 28 నుంచి అదే 28-29 వచనాల్లో కూడా మనము అదే మాటను మనము చూస్తూ ఉంటాం. కనుక మనము చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే ఈ మొదటి కీడును మనము దూరం చేయాలి అనే విషయాన్ని గమనించాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. రెండోదిగా మనము గమనించినట్లయితే జారత్వమును మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఫార్నికేషన్, ఇంగ్లీష్ లో ఫార్నికేషన్ అనే మాటను చూస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే జారత్వము అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ. మనకి గమనించినట్లయితే యవ్వనులుగా వివాహము కానివారుగా ఉన్నవారు ఈ సెక్స్ సంబంధించిన వీటన్నిటికీ మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే వివాహాలు జరిగించి ఉన్నారో మనకి పౌలు నేర్పించిన పాఠంలో వారు సంఘ పెద్దలు అయినట్లయితే ఒక్క స్త్రీనే కలిగి ఉండాలి. వారు వివాహం చేసుకున్న స్త్రీతోనే వారు సంబంధము కలిగి ఉండాలి అని మనకి పౌలు భక్తుని ద్వారా చాలా విషయాలు చెప్పబడినట్లు మనము చూస్తా ఉన్నాం. సంఘాలకు రాసినప్పుడు వారి గురించి మరి చాలా ప్రాముఖ్యంగా సంఘ పెద్దల గురించి, సంఘ విశ్వాసుల గురించి వారు ఎట్టి రీతిగా జీవించాలనే విషయాలు చాలా గొప్పగా లేకుంటే చాలా రూఢిగా చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే రెండో విషయం ఏంటి అంటే ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ అంటే జారత్వమును విడిచిపెట్టే వారంగా ఉండాలి. జారత్వం అనే కీడుకు మనము దూరముగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటను మనము చూస్తాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ మనం గమనించినట్లయితే మనము పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనలో ఏముండొద్దు, జారత్వం అనేది ఉండకూడదు. కనుక యవ్వనులైనా గాని, వివాహం చేసుకున్న వారు గాని, ఎవరైనప్పటికీ ఈ జారత్వము అనే విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉంటూ ఇది దేవుని చిత్తము, జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తము గనుక మనము పరిశుద్ధులుగా అవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే మనము శరీర సంబంధమైన ఆ యొక్క ఆశల వైపు మనము దూరంగా ఉండాలి. నేను అందరికంటే మంచి బట్టలు వేసుకోవాలి, నేను అందరికంటే ఎక్కువ బంగారము వేసుకోవాలి, లేకుంటే అందరికంటే మంచి వాచెస్ ని వేసుకోవాలి అని మన స్టేటస్ కంటే మనము అప్పులు చేసి మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వారి యొక్క స్టేటస్ ని మెయింటైన్ చేసుకోవడానికి వారు ఏం చేస్తూ ఉంటారంటే అప్పులు చేసైనా సరే వారు ఆ లెవెల్ కి దిగరు. వారు ఆ తగ్గింపు ధనము వారిలో ఉండదు. అలా మనము ఉండకూడదు. ఫ్లెష్ లస్ట్ అంటే మన శరీర సంబంధమైన కొన్ని వాటిని మనము విడిచిపెట్టాలి. జారత్వమే కానీ ఇంకా ఇతర జారత్వం గురించి ఆల్రెడీ మనము ఒక పాయింట్ లో తెలుసుకున్నాం. కనుక ఈ ఫ్లెష్ లస్ట్ అంటే మనకి కళ్ళకు కనిపించిన ప్రతి ఒక్కటి మనము అది తీసుకోవాలని, అది కావాలి అని మనకు అనిపిస్తూ ఉంటది. వాటన్నిటి నుండి మనము దూరంగా ఉండాలి. మనకు ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మన హృదయంలో మనం అనుకోగలుగుతామో అప్పుడు వీటి నుండి మనము తగ్గించుకోగలుగుతాం, వీటికి దూరంగా మనము వెళ్ళగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనము ఒక మాటను చూస్తాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇక్కడ మనము గమనించినట్లయితే మనము ఎవరంట? పరదేశులము, యాత్రికులము. మనము ఇక్కడి వారము కాదు గనుక మనము ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నామో, ఏ దేవుడైతే మనల్ని
పంపి ఉన్నాడో, ఏ దేవుడైతే మనల్ని సృజించి ఉన్నాడో ఆయన పరిశుద్ధుడు. అంటే మనము కూడా పరిశుద్ధులమే గనక ఈ పాడైపోయిన ఈ లోకంలో మనము జీవించినంత కాలము మనం గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనము పరదేశులము, యాత్రికులము గనుక మనము ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మనము విసర్జించాలి. ఆత్మకు విరోధముగా పోరాడు యొక్క శరీరేశలను మనము విసర్జించే వారంగా ఉండాలని మూడో అంశంగా మనము గమనిస్తా ఉన్నాం గనక ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనము మన దైనందిన జీవితంలో ఒకవేళ మనము జాగ్రత్తగా ఈ విషయాలకు మనము దూరంగా ఉండగలిగినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ మూడు విషయాలను మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనకు విగ్రహాలకు అర్పించినది ఏదైనా గాని, విగ్రహాలకు ఇచ్చిన ఏదైనా గాని, విగ్రహ సంబంధమైనది ఏదైనా గాని మనం వాటికి దూరముగా ఉండేవారంగా ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే జారత్వము ఒకవేళ మనలో ఉన్నట్లయితే దాని నుండి మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడోదిగా మనం గమనించినట్లయితే మనము శరీర ఆశకు సంబంధించిన వాటికి మనము దూరముగా ఉండేవారంగా ఉండాలి. ఎందుకు మనం దూరంగా ఉండాలి అంటే మనము పరదేశులము, యాత్రికులము, ఇహలోక సంబంధమైన ప్రజలము కాదు. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కడగబడిన మనము ఎట్టి రీతిగా ఉండాలో మనము ఈ దినాన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఈ మూడు అంశాల్లో మనం దేంట్లో అన్న పడిపోతున్నట్లయితే, దేంట్లో అన్న దగ్గరగా జీవిస్తున్నట్లయితే ఈ దినాన మనం పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే దేవుడు ఎంతో సంతోషంగా నిన్ను తిరిగి రూపాంతరము చెందే గొప్ప అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే మనము దేనికి దగ్గరగా ఉంటే మంచిది అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో మనకు ఒక మాట వ్రాయబడి ఉంది. అక్కడ ఏంటి అంటే ఉపదేశము, నువ్వు పొందుకున్న ఉపదేశము, నీవు విన్న ఉపదేశమును జాగ్రత్తగా లేకుంటే గట్టిగా పట్టుకొని ఉండాలి అనే విషయాన్ని అక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే తెలియదు. మనము దేనికి దగ్గరగా ఉండాలంటే మనము విన్న ఉపదేశమును, మనము పొందుకున్న ఉపదేశమునకు మనము దగ్గరగా ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆ యొక్క సంబంధమైన విషయాల వైపు, దైవ వేషము కలిగిన ఆ యొక్క సంబంధం వైపు మనము దగ్గరగా ఉండాలి. దేవుని మాటల వైపు మనము దగ్గరగా ఉండాలి. మనం విన్న వాటిని, మనం పొందిన ఆ యొక్క ఉపదేశమును జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనము ఈ మూడు విషయాలను మన జీవితంలో నుంచి తీసివేయగలిగినట్లయితే, మనము దేవుని యొక్క ఉపదేశమునకు దగ్గరగా జీవించగలిగినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించి మనల్ని ఆయన ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వినికిల్లో భద్రపరిచి మనల్నందరినీ ఆయన యొక్క ఇష్టమైన బిడ్డలుగా ఆయన స్వీకరించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే మనం ఈ మూడు విషయాలను మన జీవితంలో నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అట్టి రీతి సహాయంను దయచేయునుగాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని ముగించుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం. వీలైనట్లయితే మీరు మోకరించగలిగినట్లయితే మోకరిద్దాం. దేవా,
ఈ దినాన విన్న ఈ యొక్క సందేశాన్ని నిమిత్తమై నీకు వందనాలు. నాలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహార సంబంధమైన ఆ యొక్క కోరికలను, ఆ యొక్క విగ్రహాలకు సంబంధించిన ఆ యొక్క అర్పితాలను నేను పుచ్చుకొనకుండా నేను జీవించడానికి నీ యొక్క సహాయంను దయచేయి అని మనం ప్రార్థన చేద్దాం. రెండోదిగా మనము జారత్వమునకు చాలా దూరంగా ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి. శరీర ఆశలను మనము విడిచిపెట్టే వారంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి అట్టి రీతి సహాయమును దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక ఎవరైతే ఈ దినాన ఆయనకు నిజంగా మొరపెడతారో వారికి ఆయన తోడుగా ఉండి ఆయన సహాయమును దయచేస్తాడు గనుక మనము ఒకసారి దేవునికి విజ్ఞాపన చేద్దాం, దేవునికి మొరపెడదాం. దేవుడు మనకందరికీ సహాయమును దయచేస్తాడు. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. మోకరించగలిగిన వారు మోకరించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, పరమందూతలతో నిత్యం కొని ఆడబడుతున్న మా తండ్రి, మీకే వందనాలు. స్తోత్రం 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 ప్రభా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా నీవు మా మధ్యన సంచరించు ప్రభా. నీ మాటల్లో నుండి అమూల్యమైన విషయాలను మేము తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. 3 విషయాలకు మేము దూరంగా జీవించాలని, ఆ కీడుకి సంబంధించిన ఆ యొక్క విషయాలకు మేము దూరంగా జీవించాలని, మేము విన్న ఉపదేశమును, మేము పొందుకున్న ఉపదేశమునకు దగ్గరగా జీవించాలని దినాలను మాకు నేర్పించిన ఈ యొక్క మాటలను బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించాలంటే మేము ఎట్టి రీతి జీవితాన్ని జీవించాలో నీవు ఈ దినాన మాకు నేర్పించిన దేవా నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి మాకు కావలసిన ప్రతి ఒక్క ఈవులను మీరు దయచేసినందుకే మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. నీవు ఈ దినాన మా నుండి కోరుకుంటున్న విషయాలను ప్రభా నువ్వు ఒక ప్రభా మరి ప్రత్యేక రీతిగా ప్రభా మాకు ఈ దినాన తెలియచేసిన రీతిని బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మేము శరీరేశలకు దూరంగా ఉండడానికి నీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి. మేము జారత్వమునకు దూరంగా ఉండడానికి నీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి దేవా. మేము అలాగే ప్రభా ఈ యొక్క విగ్రహాలకు అర్పించిన వాటికి మేము దూరంగా ఉండడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి అలాగే ప్రభా ఇది నా ప్రభా ప్రత్యేకంగా ఎవరెవరైతే బిడ్డలు ప్రభా అనారోగ్య పరిస్థితులు గుండా ఉన్నారో ప్రభా వారికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి. మీ యొక్క గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డల పైన ఉంచి వారిని లేవనెత్తండి దేవా. నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి అలాగే ప్రభా ఎవరెవరైతే బిడ్డలు చదువుచున్నారో ప్రభా వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే బిడ్డలు ప్రభా ఏ అవసరతలు గుండా ఉన్నారో ప్రభా వారికి ఆ అవసరతలు తీర్చి ప్రభా వారు మున్పటి కంటే అధికమైన మేలులు పొందుకోవడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి అయితే అలాగే ప్రభా ఎవరెవరైతే బిడ్డలు ప్రభా వారి కుటుంబాల్లో ప్రభా శాంతి లేక సమాధానం లేక ప్రభా వారు ప్రభా మరి కృంగిపోతున్నారో ప్రభా ఆ బిడ్డలకు కూడా ప్రభా నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క ప్రభా మరి సన్నిధిని ప్రభా ఎల్లప్పుడూ వారిపైన కుమ్మరింపజేసి ప్రభా నీ యొక్క ప్రేమానురాగాలు ప్రభా వారి కుటుంబాల్లో ఉండడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఈ యొక్క శ్రేష్టమైన మాటలను ప్రభా నీవు మాకు ఈ దినాన తెలియచేసిన రీతిని బట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మని శక్తిని ద్వారా ప్రభా నీవు మాకు ఈ దినాన నేర్పించిన ఈ యొక్క మాటలను బట్టి నీకే నిండు హృదయంతో లెక్కలేనటువంటి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలను విన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించి నీ యొక్క మేలుతో వారిని తృప్తిపరిచి ప్రభా వారి జీవితంలో ఈరోజు నేర్చుకున్న ఈ యొక్క పాఠంలో ఉన్న ఆ యొక్క 3 విషయాలను ప్రభా వారి జీవితంలో నుండి దూరం చేసుకునే గొప్ప జ్ఞానాన్ని మనసును వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.